నువ్వు ధాన్యం కొనుగోలు చేయకపోతే నువ్వు గద్దె దిగాల్సిందే. నువ్వు ఒట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. జై తెలంగాణ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వడ్లు కొనకపోతే గద్దె దిగాలి అన్న సీఎం మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు రోడ్లపైన ప్రభుత్వం వెంటనే వడ్లు మొక్కలు కొనాలని చెప్పి ధర్నాలు నిర్వహిస్తుంటే మరి మీ కంటికి కనిపించట్లేదా? మరి మీరు కూడా గద్దె దిగాలి కదా గాలి సీఎం గారు. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి మీరే చూడండి. మా కాంగ్రెస్ పార్టీ చివరి కింద వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్ తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తా అన్నావు, విదేశాలకు ఎగుమతి చేస్తా అన్నావు, మంచి గిట్టుబాటు ధర ఇస్తా అన్నావు, అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నావు, ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నావు, 15,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తా అన్నావు. ఇప్పటి వరకు ఏదైనా చేసావా? ఏదైనా అడిగితే మేమేమైనా దివానా గలమా, మాకేమైనా ధమాక్ లేదా అంటివి కదా. మాకేమైనా ధమాక్ లేదా? మరి మీకు వడ్లు కొనే ధమాక్ లేదా? నోటికి ఎంత వస్తే అంత గాలి మాటలు మాట్లాడిన గాలి సీఎం గారు, మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఒకసారి మీ ముఖాలను అద్దంలో చూసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలు రైతులు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని పాతాళంలోకి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకో గాలి సీఎం రేవంత్ రెడ్డి.